ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్, ఇప్పుడు తెలంగాణ విద్యాశాఖ కమిషన్ చైర్మన్. అయితే ఆయన పదవికి నిన్న రాజీనామా చేసిండు. రాజీనామా చేసేటప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు బయట ప్రచారంలో ఉన్నటువంటి విషయాలు రెండు వేరువేరుగా ఉన్నాయి. ఆయన రాజీనామా లేఖలో ఏం రాసిండు అంటే, నాకు అప్పగించినటువంటి పని పూర్తయింది కాబట్టి ఇంకా నేను ఈ సీట్లో ఉండదలుచుకోలేదు, కాబట్టి రాజీనామా చేస్తున్నా, నా రాజీనామాను వెంటనే ఆమోదించుర్రి అని అడిగిండు. కానీ ఆయనకు అప్పగించినటువంటి పని 2 నెలల కిందటే అయిపోయింది. కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. నిజంగా ఆయనకు అప్పగించినటువంటి పని అయిపోయింది అనుకుంటే 2 నెలల కిందటే రాజీనామా చేయాలి, కానీ ఇప్పుడు ఎందుకు రాజీనామా చేసిండు అనే ప్రశ్న ఇమ్మీడియట్గా వస్తుంది. ప్రభుత్వంతో పొసగకనే ఈయన ఇచ్చినటువంటి కమిషన్లో ఇచ్చినటువంటి అంశాలని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటలేదు కాబట్టే ఆయనకు నచ్చక రిజైన్ చేసిండు అనేటువంటి చర్చ విపరీతంగా జరుగుతుంది. వాళ్ళు కమిషన్ రిపోర్ట్లో ఇచ్చినటువంటి చాలా ఇష్యూస్ని ప్రభుత్వం కనీసం పట్టించుకుంటలేదు అని వీళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ని క్యాబినెట్లో పెట్టి ఆ నిర్ణయాలు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ క్యాబినెట్లో పెట్టగానే అసలు దాని మీద చర్చ కూడా చేస్తలేరు అనేటువంటిది మనం చూస్తూ వచ్చినాం. అంటే ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 2 నెలలు అవుతుంది, ఇప్పటివరకు ఎక్కడ పెద్ద చర్చ జరగలేదు. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ కంటే ఒక్క రోజు ముందు ఆయన రాజీనామా చేయడం, అది కూడా ఆయన పదవీ కాలం ఇంకొక 3 నెలలు 4 నెలలు ఉన్నప్పుడు రాజీనామా చేసుడు ఎందుకోసం చేసిండు? అన్నీ సక్రమంగానే ఉంటే, అన్నీ మంచిగానే ఉంటే కనుక రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వంకి ఆయనకి పడకనే రాజీనామా చేసిండు. ఈయన చెప్పిన ఇష్యూస్ ప్రభుత్వం ఫాలో అయ్యేందుకు రెడీగా లేదు కాబట్టే ఆకునూరి మురళి రాజీనామా చేసిండు అనే చర్చ జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆకునూరి మురళి ఏ విద్యాశాఖ కమిషన్కి అయితే చైర్మన్గా ఉన్నాడో ఆ విద్యాశాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉండడం ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం.